నాయుడు బావా, కాసేపు నీ ఖర్చు తీసుకుంటాను. తీసుకో స్నేహ, ఇదిగో. అక్క, ఫస్ట్ నువ్వు. అమ్మా, పట్టుకో. స్నేహ. అక్క అక్క, ఇక్కడ. స్నేహ, ఇక్కడ. స్నేహ, ఇటు ఇటు. పట్టుకో పట్టుకో అపర్ణ, పట్టుకో దొరికేద్ది. స్నేహ. ఏంటి, నీ అంతటి నువ్వే దొరికేశావు? మరి నువ్వు కింద పడుతుంటే చూస్తూ నేను ఎలా పండిస్తానక్క? ఇప్పుడు నాకు గంతలు కట్టే. రా. ఈ చీకటి నా సొంతం, వెలుగు నీకు అంకితం నాయుడు బావా. స్నేహ, ఇక్కడ. ఇటు ఇటు. స్నేహ. అక్క, దొరికేశావు. నేను అమ్మనే. అత్తని పట్టుకున్నావా? అక్కని కాదు. ఏంటి దొరికింది? నువ్వు పట్టుకుంది నన్ను స్నేహ. ఆ పన్ను పట్టుకోలేకపోయా? అక్క గ్యారంటీ. పట్టుకో. ఇక్కడ పట్టుకుంటావులే. దొరికేసింది. పారిపోకుండా నిల్చున్నావేంటక్క? నువ్వు ఓడిపోకుండా నిలబడ్డాను. ఈ ఆటలోనే కాదక్క, జీవితంలోనూ నిలబడ్డా. ఇక నీకు ఛాన్స్ ఇవ్వనక్క. అదేంటే? గేమ్ ఓవర్. బాగున్నారు అక్క చెల్లెలు, బాగున్నారు. నాయుడు బావా, ఇప్పుడు నీ వంతు. కళ్ళకు గంతలు కడతాను. స్నేహ, ఆడిన ఆనందంలో మర్చిపోయినట్టున్నావు. నా కళ్ళకి గంతలు కట్టినోటే కట్టపోయినోటే పర్లేదు. రేపు కావేరితో నీ కళ్ళకు గంతలు కట్టుకొని ఆడాల్సి వస్తుంది నాయుడు బావా. ఎంత ఆనందంగా ఉన్నప్పుడు ఆలిపోయారు ఎందుకు? ఆడాలంతే కదా. పద ఆడదాం. అత్తయ్య మీరు కూడా నుంచోండి, ఆడదాం సరదాగా. మెల్ల మెల్ల మెల్లగా. కర్చీఫ్ తడిగా ఉందేంటి? నాయుడు బావా, ఇక వెళ్దామా? స్నేహ, ఓసారి నా కళ్ళు దానం చేస్తున్న దాంతో మాట్లాడొచ్చా? తనకు బ్రెయిన్ డెడ్ అయిందని, తను మాట్లాడలేదని చెప్పాను కదా నాయుడు బావా. చెప్పావు? పోనీ కనీసం అది చేతులను తాకొచ్చా? చేతులు నా చేతిలోకి తీసుకోవచ్చా? చెప్పు స్నేహ. వీలు కాదు నాయుడు బావా, తను ఐసీయూలో ఉంది. వీలు కదా? పోనీ నాకు చిన్న సాయం చేస్తావా? నువ్వు తను అనుకుని తన చేతులకు బదులుగా నీ చేతులు నా చేతిలో పెడతావా? పెట్టవా స్నేహ? ఇవ్వు స్నేహ. ఇవ్వు స్నేహ.
నీ చేతులు నా చేతుల్లో పెట్టు స్నేహ. ఇవ్వు. ఇవ్వు. నాకు పునర్జన్మిస్తున్న నా తల్లి, నేను ఎలా తీర్చుకోనమ్మా? ఎలా ఎలా తీర్చుకోవాలి? నే కాళ్ళకి నమస్కారం చేయనా? ఎందుకమ్మా నా కోసం ఎంత త్యాగం చేస్తున్నావు? నేను నీకేమవుతానని నీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి నాకెందుకు దానం చేస్తున్నావమ్మా? నువ్వు తను చాలించి నాకెందుకు వెలుగునివ్వాలనుకుంటున్నావు? ఇప్పుడు నాకు నిన్ను చూడాలంది కానీ నాకు చూపు లేదు. రేపు చూపు వస్తుంది కానీ నువ్వు ఉండవు. ఎందుకే జీవితం? ఎందుకే జీవితం? నాడు బావా, ఏమైంది నాడు బావా? ఎందుకు ఏడుస్తున్నావు? స్నేహ, నాకు భయంగా ఉంది స్నేహ. నాకు భయంగా ఉంది. నువ్వు నన్ను వదిలి వెళ్ళకూడదు. నన్ను వదిలి వెళ్ళకూడదు స్నేహ. నాకే ఆపరేషన్ వద్దు, ఏమొద్దు. వెళ్దాం పద, మనం వెళ్దాం పద స్నేహ. నీకేం కాదు నాడు బావా, పెద్ద నొప్పే ఉండదు. అది కాదు స్నేహ. మరి నాకు ఆపరేషన్ అయ్యే వరకు నన్ను పట్టుకునే నా పక్కనే ఉంటావు? మరి నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను నాడు బావా? నువ్వు నా పక్కనే ఉండాలి. మరి ఉంటావా? మాట ప్రామిస్ నాడు బావా, నేను నీతోనే ఉంటాను. స్నేహ, రాజవారి కుటుంబంలో మాటిస్తే ప్రాణం పోయిన తప్పరు. అవునాడు బావా, ప్రాణం పోయాక కూడా మాట తప్పను. నా కళ్ళ రూపంలో నీకు చూపునిస్తూ చిరునవ్వు నవ్వుతాను. అయితే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం పద స్నేహ. ఇంకెప్పుడు నన్ను ఈ రూముకి మాత్రం తీసుకురావద్దు. పద 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 పద. ఎందుకు నాడు బావా? ఈ రూము ఈ గది కోడలు నన్ను భయపడుతున్నాయి స్నేహ. ఇంకెప్పుడు రావద్దు. పద స్నేహ. వెళ్ళిపోతున్నాను నాడు బావా. ఎక్కడికి? అదే, నీకు ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరగాలని దేవుడికి దండం పెట్టుకోవడానికి గుడికి వెళ్తున్నాను. అంటే నన్ను ఇడిచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా స్నేహ? నువ్వు